హలో ఇయర్స్ ఐఎమ్ వెంకట్రావు గడ్డం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు మనకి ట్రేడబుల్స్ అప్లికేషన్లో మన వాల్యూస్ ఎలా వర్క్ అయ్యాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇండెక్స్ మూవర్స్లో ఈరోజు మనకి ఓవరాల్గా నిఫ్టీ నిన్నటి క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్కి అరౌండ్ 94 పాయింట్స్ అప్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.38%. సో 24,950 అబవ్ క్లోజ్ అయినట్లు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ టాప్ 5 కంపెనీస్ in terms of points contribution, Bharti Airtel highest positive contribution around 13 points out of 94 points. So ITC 11 points, NTPC 9 points, ICICI Bank 9 points, and Asian Paint 9 points. So highest contributors మనకి Bharti Airtel, ITC, NTPC, ICICI Bank and Asian Paint. సో ఇక్కడ నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్, హైయెస్ట్ నెగిటివ్ కాంట్రిబ్యూటర్ మనకి ఇక్కడ 37 పాయింట్స్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్. అందులో అరౌండ్ 13 పాయింట్స్ రిలయన్స్ ఒక్కటే ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసింది నెగిటివ్ సైడ్. ఆఫ్టర్ దట్ ఇన్ఫోసిస్, తర్వాత M&M. సో మనకి మేజర్లీ రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కలిపి కూడా మనకి అరౌండ్ 20 పాయింట్స్ అవుట్ ఆఫ్ 37 పాయింట్స్లో 20 పాయింట్స్ రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ కాంట్రిబ్యూషన్ నెగిటివ్ సైడ్. సో ఇక్కడ ఐటీ అండ్ రిలయన్స్లో పెద్ద మూవ్ లేనప్పటికీ బ్రాడర్ మార్కెట్ కొంత బెటర్గానే ఉంది. ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్ అండ్ అదర్ బ్రాడర్ మార్కెట్ కొంత పాజిటివ్గానే క్లోజ్ అయింది. అందుకే మనకి 130 పాయింట్స్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఉంది. అవుట్ ఆఫ్ 50 కంపెనీస్లో మనకి 130 పాయింట్స్. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ సైడ్ కూడా మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 కంపెనీస్ అండ్ 33 కంపెనీస్ పాజిటివ్, 17 కంపెనీస్ నెగిటివ్. సో ఇక హీట్ మ్యాప్స్. సో ఇవాళ మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఈరోజు మంత్ వైజ్ మనం చూస్తే ఈ మంత్లో మనకి అరౌండ్ అదానీ పోర్ట్స్ 5.5% అప్ అయింది, బీపీసీఎల్ 15% అప్ అయింది, అండ్ హెచ్సిఎల్ టెక్ 14%, హెచ్డిఎఫ్సి లైఫ్ 20% ఈ నెలలో, ఇన్ఫోసిస్ 20%, ఐటీసీ 17%, ఓఎన్జీసీ 22%, ఎస్బీఐ లైఫ్ 17%, టీసీఎస్ 12%. సో ఎస్బీఐ లైఫ్, ఐ థింక్ ఓఎన్జీసీ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఈ నెలలో 22% అప్ అయింది. సో ఓఎన్జీసీ తర్వాత బీపీసీఎల్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఓఎన్జీసీ మనకి ఇన్ఫోసిస్ అరౌండ్ 20%. ఈ మూడు కంపెనీలు కూడా 20% కాంట్రిబ్యూషన్. ఒక్క నిమిషం మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ వీడియో అప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మళ్ళీ ఇదంతా కూడా ఇది అవుతుంది. సో మంత్లీలో మనకి బీపీసీఎల్, హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఓఎన్జీసీ, సో 15 to 20% ఈ మంత్లో అప్ అయిన కౌంటర్స్ ఇవి. సో ఇయర్లీలో ఇప్పటి వరకు కూడా ది బెస్ట్ హైయెస్ట్ పెర్ఫార్మర్ మనకి అదానీ పోర్ట్స్ కనిపిస్తుంది, మోర్ దెన్ 50%. తర్వాత బజాజ్ ఆటో అండ్ భారతీ ఎయిర్టెల్ అబౌట్ 45% ఈ 7 monthsలో, అండ్ కోల్ ఇండియా కూడా అరౌండ్ 40%, గ్రాసిమ్ 30%, M&M 68%. సో ఇప్పటి వరకు చూసిన వాటిలో M&M అండ్ ఓఎన్జీసీ 60% అబవ్ క్లోజ్ అయి ఉన్నాయి. ఓఎన్జీసీ, M&M అండ్ పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ ఆల్ 50%, శ్రీరామ్ ఫినాన్స్ 43%. సో ఇప్పటివరకు ఇయర్లో మోర్ దాన్ 50% మనకి మొత్తం కూడా 3 కౌంటర్స్ ఉన్నాయి. అదానీ పోర్ట్స్, M&M, ఓఎన్జీసీ. సో టాటా మోటార్స్ కూడా దగ్గర దగ్గర 50%. సో ఒక 4 నుంచి 5 కౌంటర్లు మనకి అవుట్ ఆఫ్ 50% ఈ లాస్ట్ 7 monthsలో మూవ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఈటీఎఫ్స్ మనకి మంత్లీలో ఈటీఎఫ్స్ నిఫ్టీ బీస్ జస్ట్ 4% అప్ అయింది, బ్యాంక్ బీస్ 1.5% డౌన్ అయింది లాస్ట్ మంత్తో పోలిస్తే.
సో గోల్డ్ బీస్ కూడా 3.5% డౌన్, అండ్ ఫార్మా బీస్ 10% అప్ ఈ మంత్లో, ఆటో బీస్ 5.5% అప్, అండ్ ఐటీ బీస్ 13% అప్. సో ఐటీ బీస్ మనకి హైయెస్ట్ పెర్ఫార్మర్ అయింది ఈ జూలై మంత్లో, 13% అప్ అయింది. తర్వాత ఫార్మా బీస్ 10%. సో ఐటీ బీస్ అండ్ ఫార్మా బీస్ మనకి బెటర్గా పెర్ఫామ్ చేశాయని చెప్పి ఈ నెలలో. సో గోల్డ్ బీస్ కూడా నెగిటివ్ ఉంది, బ్యాంక్ బీస్ నెగిటివ్ ఉంది, నిఫ్టీ బీస్ నామినల్గా అరౌండ్ 4% వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక ఇండిసెస్కి వచ్చేటప్పటికి, ఇండిసెస్కి వెళ్ళే ముందు ఒకసారి ఈక్విటీస్ కూడా చూద్దాం. సో ఇండిసెస్ నిన్న మనం కొన్ని కీ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో నిఫ్టీ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయ్యింది నిన్న. మొత్తం కూడా లాస్ట్ 3 days ఇదే లెవెల్లో, లాస్ట్ 3 days మీన్స్ ఇంక్లూడింగ్ టుడే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ లెవెల్స్ని మార్కెట్ హ్యూజ్గా రెస్పెక్ట్ చేసింది. సో మండే రోజు వచ్చిన లో మనకి ఇప్పటివరకు రికార్డ్ అయినలో 24,775. సో ఈ వీక్లో ఇప్పటివరకు ఈ 3 daysలో మనకు ఫామ్ అయిన రేంజ్ అరౌండ్ 225 పాయింట్స్. సో లాస్ట్ 3 daysలో మనకు వచ్చిన రేంజ్ 225 పాయింట్స్. సో ఈ 225 కూడా మండే రోజు వచ్చిన రేంజే. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా మార్కెట్ ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది. సో ఇవాళ ఒక చిన్న బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ స్టిల్ మండే వచ్చిన హై ఏదైతే ఉందో 25,000, అరౌండ్ 25,000. సో దీన్ని టచ్ చేయలేదు ఈరోజు కూడా. బట్ ఇవాళ క్లోజింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. సో ఇవాళ 24,950 పైన మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈరోజు ఈ లెవెల్లో ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో దీని లెవెల్ పైన క్లోజ్ అయింది ఈరోజు, 24,950 లెవెల్ పైన క్లోజ్ అయింది మార్కెట్. సో నిన్న మొన్న 2 రోజులు కూడా మనకి 800 అబవ్ క్లోజ్ అయింది. సో మండే అండ్ ట్యూస్డే 2 రోజులు కూడా 24,800 అబవ్ క్లోజ్ అయింది. ఇవాళ వెన్స్డే 24,943 అబవ్ క్లోజ్ అయింది. ఇవాళ మంత్లీ వాల్యూస్ ఈ రోజుతో మనకి రేపటి నుంచి ఆగస్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇక క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఒకే డేటా ఇండికేట్ చేస్తుంది. సో 24,943 అండ్ 806 ఈ రెండింటి లెవెల్ పైన ఉన్నది 25,029. సో ఇవాళ క్లోజింగ్ నుంచి చూస్తే రేపు 25,029 టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో 25,000 రేపు బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ 25,029 అండ్ 25,093 ఈ రెండు నెక్స్ట్ హర్డిల్స్గా కనిపిస్తూ ఉన్నాయి. సో 25,029 అండ్ 25,094. సో 25,029 అంటే దగ్గర ఇవాళ క్లోజింగ్ నుండి ఒక 80 పాయింట్స్ రేపు ఇమీడియట్లీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ నుండి 94 అంటే మనకి ఇంకొక 60 పాయింట్స్. సో ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్. సో రేపు మనకి ఒక 80 to 140 పాయింట్స్ వాళ్ళ క్లోజింగ్ నుండి అప్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 25,030 అండ్ 25,094 రెండు మేజర్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 25,094 పైన కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ 25,600 ఇమీడియట్గా టార్గెట్ కనిపిస్తుంది. సో 25,600 దగ్గర తర్వాత మనకి మేజర్గా 26,000 దగ్గర రెండు లెవెల్స్ ఇండికేట్ చేస్తున్నాయి. 26,048 అండ్ 26,064 ఒకటి ఇయర్లీ లెవెల్ అండ్ ఒకటి హాఫ్ ఇయర్లీ లెవెల్. సో రేపు 25,100 అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం అక్కడ నుండి మనకి 25,600 అంటే ఇంకొక 500 పాయింట్స్ అప్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. వాళ్ళ మంత్లీ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు. సో హై పాయింట్ ఆఫ్ ద మంత్ ఏదైతే ఉందో అక్కడే మార్కెట్ క్లోజ్ అయ్యింది ఈరోజు. సో మంత్లీ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యింది. సో ఇవాళ క్లోజింగ్ అండ్ మండే రోజు వచ్చిన హై రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కనీసం ఇందులో ఒక 50% అయినా కానీ ఆగస్ట్లో కూడా ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా టాప్ విక్ కానీ బాటమ్ విక్ కానీ ఏమీ ఫామ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ అట్లీస్ట్ కొంత కన్సాలిడేషన్ అయినా లేదు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 50% అంటే 25,100 మార్కెట్ దాని పైన కానీ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ 25,600 అండ్ 25,600 క్లియర్ చేయగలిగితే 26,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో నిన్న
మొన్న మండే అండ్ ట్యూస్డే 2 రోజులు కూడా మనకి అండ్ ఈవెన్ ఫ్రైడే కూడా 24,806 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో 24,806 మనకి 3 days ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది. 24,806 ఇవాళ 24,943. సో ఇవాళ ఫస్ట్ టైం ఈ లెవెల్ పైన క్లోజ్ అయినట్లు, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు. సో నెక్స్ట్ 2 హెడ్డిల్స్ మనకి 25,029, 25,093. సో రేపు ఈ 2 లెవెల్స్ దగ్గర ఒక హెడ్డిల్ అయితే ఉంది. సో ఈ 2 లెవెల్స్ కూడా క్లియర్ చేయగలిగితే మనకి 25,600 ఇండికేట్ చేస్తుంది. 25,600 దగ్గర నుంచి అది కూడా క్లియర్ అయితే 26,000. ఇవి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. మనం ఒకవేళ పొజిషనల్ ట్రేడింగ్ చేసే పని అయితే ఇవి నెక్స్ట్ ఇమీడియట్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో లాస్ట్ 3 days మార్కెట్ ఈ లెవెల్ని అయితే 24,806 పైన క్లోజ్ అయింది. మనం క్లియర్గా మనకి హాఫ్ ఇయర్లీలో కానీ, క్వార్టర్లీలో కానీ, మంత్లీలో కానీ ఈ లెవెల్స్ మెన్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇవాళ మార్కెట్ ఈ లెవెల్ని అయితే క్లియర్ చేయగలిగింది 24,943. ఇవాళ సెటిల్మెంట్ ప్రైస్ కూడా 24,951. సో 943 ఈజీగా ఏం క్లియర్ అవ్వలేదు. లాస్ట్ 3 days అయితే కొంత స్ట్రగుల్ ఫేస్ చేసింది. లాస్ట్ 1 hourలో 45 minutesలోనే 943 క్లియర్ చేయగలిగింది. సో 1 hour నిన్న మనం అనుకున్నాం 1 hour క్యాండిల్ అయినా కానీ లేదా డే క్యాండిల్ అయినా కానీ 943 పైన క్లోజ్ అవ్వాలనుకున్నాం. ఇవాళ 943 ఒక 1 hour క్యాండిల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే 24,943. డే అంతా కూడా క్లోజ్ అవ్వలేకపోయింది, క్రాస్ అయినప్పటికీ క్లోజ్ అవ్వలేకపోయింది. ఒకసారి డ్రా చేద్దాం. 943 సో మార్నింగ్ నుండి కూడా మనకి 943 చూడొచ్చు ఎంత హడ్డిల్ ఫేస్ చేసిందో. అండ్ మండే నుంచి చూసినా కానీ సో మనకి 29th ఇది మండే. సో మార్కెట్లో టెక్నికల్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి మనం చూడొచ్చు. సో 1 hour క్యాండిల్ ఏ ఒక్క క్యాండిల్ కూడా మనకి మండే నుండి ఈ రోజు వరకు కూడా, అంటే లాస్ట్ క్యాండిల్ తప్ప ఏ ఒక్క క్యాండిల్ కూడా 24,943 లెవెల్ 1 hour క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఇదంతా కూడా మండే, ఇదంతా ట్యూస్డే, ఇదంతా వెన్స్డే. సో మండే టచ్ చేసింది 25,000 వరకు వెళ్ళింది, కానీ 1 hour క్యాండిల్ మాత్రం 24,943 పైన క్లోజ్ అవ్వలేదు. అదేవిధంగా నిన్న కూడా మనకి 3 candles 24,943ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఏ ఒక్క 1 hour క్యాండిల్ కూడా దానిపైన క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇవాళ కూడా మనకి ఈ అన్ని క్యాండిల్స్ కూడా ఇక్కడ లాస్ట్ క్యాండిల్ అంటే 315 క్యాండిల్ ఏదైతే ఉందో 315 క్యాండిల్ మాత్రమే ఇక్కడ 1 hour క్లోజ్ అయింది 24,943. సో దీన్ని మనం ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అనొచ్చు అప్ సైడ్. సో లాస్ట్ 15 minutesలో మార్కెట్ కొంత అప్ సైడ్ అయితే క్లోజ్ అయినప్పటికీ సెటిల్మెంట్ ప్రైస్ మాత్రం 24,951 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 24,943. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయ్యి ఉన్న లెవెల్స్ ఇవే 943, 806. లాస్ట్ 3 days ఇదే రేంజ్ హోల్డ్ అయింది. వాళ్ళ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇమీడియట్గా మనకి 29, అదేవిధంగా 93 ఇమీడియట్ హడ్డిల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఈ రెండు కానీ క్లియర్ చేయగలిగితే మాత్రం 25,094 క్లియర్ చేయగలిగితే మాత్రం 25,600 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా క్లియర్ అయితే 26,050 లెవెల్ దగ్గర అయితే ఒక మేజర్ హడ్డిల్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మూవర్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వాళ్ళు ఫ్లాట్గా క్లోజ్ అయినట్లు +50 points. సో మేజర్లీ కొటాక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు. కొటాక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. మిగతా అవన్నీ కూడా మనకి పాయింట్స్ కాంట్రిబ్యూషన్ కూడా తక్కువే అయినప్పటికీ పెద్దగా బ్యాంక్స్లో అయితే మొమెంటం లాస్ట్ అయ్యాం. సో ఇక ఫిన్ నిఫ్టీ అరౌండ్ 74 points అప్. ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ టాప్ పెర్ఫార్మర్స్గా ఉంటే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్. సో మిగతా అన్నీ కూడా పెద్దగా ఏమీ లేనట్లే. పాయింట్స్ వైజ్ కాంట్రిబ్యూషన్ కూడా
మనకి పెద్దగా ఏం నెగిటివ్లో లేదు యాక్చువల్గా. ఐటీ, సో ఐటీ కూడా ఇక్కడ కొంత మిక్స్డ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో 75 పాయింట్స్ అప్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.18%. సో మేజర్ నెగిటివ్ సైడ్ ఇన్ఫోసిస్, పాజిటివ్ సైడ్ టీసీఎస్. అందుకే రెండు సెక్టార్ లీడ్స్ ఇటు మొమెంటం, ఒకటి డౌన్ సైడ్ ఒకటి అప్ సైడ్ ఉంది కాబట్టి మనకి పెద్దగా ఐటీలో కూడా మొమెంటం లేదు. సో ఇక ఇండిసెస్, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు నిఫ్టీలోనే మనకి ట్రేడర్ వ్యూ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నా ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఏమైనా దొరుకుతుందేమో. నిన్న ఒక పాయింట్ దొరికింది మనకి 24,861. నిన్న దగ్గర ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ వీక్ హై. ఓకే, సో ఇక్కడ 856 కూడా మనకి మంత్లీలో నిన్న దీనిపైన క్లోజ్ అయింది. 857 దగ్గర క్లోజ్ అయింది. నిన్న మంత్లీలో 123.6 పైన క్లోజ్ అయింది. సో ఎనీవే మంత్లీ డేటా మారిపోతుంది ఈరోజు. సో వీక్లీ డేటా ప్రకారం కూడా మనకి ఇవి 25,046 ఒకటి ఇండికేట్ చేస్తుంది వీక్లీ డేటా ప్రకారం. మేబీ రేపు ఇవి మార్నింగ్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది 46 లెవెల్ కానీ బ్రేక్ అయితే మనకి అరౌండ్ 94 ఒకటి ఉంది. ఇక్కడ 138.8%. సో 25,160 ఇండికేట్ చేస్తుంది. సో జనరల్గా 100% అబవ్ క్లోజ్ అయితే ఏ ఒక్క రోజు అయినా కానీ వాళ్ళ ఫస్ట్ టైం 100% అబవ్ క్లోజ్ అయినట్లు మండే ట్యూస్డేస్తో కంపేర్ చేస్తే వెన్స్డే ఇవాళ వీక్లీ 100% అంటే వీక్లీ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది ఈరోజు. సో 25,046, 25,160 రేపు ఎల్లుండిలో లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక ఇన్వెస్టర్స్ వ్యూలో 24,856. సో ఇది హాఫ్ ఇయర్లీ అండ్ క్వార్టర్లీ మనకి 123.6. సో నిన్న ఇవి క్లియర్ చేయగలిగింది అండ్ ఈరోజు 24,950 పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ 25,280 ఒకటి ఇండికేట్ చేస్తుంది, 25,280. సో నెక్స్ట్ చూద్దాం మండే ట్యూస్డే రేపు ఎల్లుంట్లో ఏమైనా ఒక మూవ్ వస్తే మాత్రం అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ స్టాండర్డ్ వ్యూ ఈరోజు మనకి అరౌండ్ 51,500 అబవ్ క్లోజ్ అయింది. సో 51,500. సో 51,375 ఇయర్లీలో ఒక లెవెల్. సో 578. ఒకవేళ రేపు కానీ 51,748 అంటే 750 లెవెల్ కానీ రేపు క్లియర్ అవ్వగలిగితే మాత్రం 53,800 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి 51,540. సో ఇది ఒక రెడ్ జోన్ ఇండికేట్ చేస్తుంది, రెడ్ కలర్ వాల్యూ. ఇవాళ దాన్ని అయితే క్లియర్ చేయగలిగింది 51,553. అంటే ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ 53,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టెక్నికల్గా. సో ఇక్కడ కూడా 51,691. సో క్వార్టర్లీలో ఇది ఒకటి క్లియర్ చేయాల్సి ఉంది. ఒకవేళ రేపు 691, ఇవాళ ఆల్రెడీ 540 క్లియర్ చేసింది కాబట్టి 691 కూడా రేపు క్లియర్ చేయగలిగితే సో ఇక్కడ కంపారిజన్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ 53,000 ఓన్లీ ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రేపు మాత్రం ఇది క్లియర్ చేయగలగాలి. సో 51,700 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. నిన్న ఇవాళ మొన్న 3 రోజులు కూడా ఈ లెవెల్కి అబవ్ వెళ్ళలేకపోతుంది. సో 51,700 పైన డే క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వగలిగితే సో 51,700 పైన వెళ్ళగలిగితే 53,000 అంటే మళ్ళీ ఇంకో 1,300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ. సో ఐటీ ఇవాళ 40,850 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 3 days 40,000 లెవెల్ని అయితే హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ 40,986 ఒక లెవెల్ కింద కనిపిస్తుంది. ఇది కానీ అబవ్ క్లోజ్ అయితే మాత్రం 42,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఐటీ, 1,500 పాయింట్స్ వరకు కూడా. అండ్ ఇక్కడ మనకి 40,850 లెవెల్. సో 40,850 అంటే 40,140 లెవెల్ పైనే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా 40,851 అండ్ 698. సో ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది కాబట్టి క్వార్టర్లీలో కూడా మనకి ఇంకా మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మంత్లీ ఎనీవే ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక మిడ్ క్యాప్ కవర్ చేయట్లేదు. సో హీట్ మ్యాప్స్ పరంగా కానీ మనకి ఈ మంత్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్బీఐ
ఫెడరల్ బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేసింది, అరౌండ్ 12% ఫెడరల్ బ్యాంక్. సో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఫెడరల్ బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేస్తే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నెగిటివ్ సైడ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు కూడా అరౌండ్ 7 to 10% వరకు కూడా ఈ మంత్ ఫాలో అవుతుంది. సో ఇక ఈటీఎఫ్స్ ఆల్రెడీ కవర్ చేసేసాం. సో మేజర్గా నిఫ్టీ మనకి రేపు ఈ లెవెల్ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, 25,029 and 25,094. సో ఇది ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.